రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సర్కార్ కొలువులు, ఆసరా పింఛన్లు, తులం బంగారం, మూసీ ముచ్చట్లు, హైడ్రా కూల్చివేతలు, ప్రాజెక్టులు ఇట్లా బొచ్చడున్నాయి అసెంబ్లీలో మాట్లాడటానికి. అదేమైంది ఇదేమైందని ఫేస్ టు ఫేస్ సర్కార్ను నిలదీస్తానికి ప్రశ్నిస్తానికి అసలు జాగా అదే కదా మరి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 4 కోట్ల మందికి సంబంధించిన అన్ని పక్కకు నూకి ఒక్కల మీద పెట్టిన కేసును ముంగటేసుకున్నారబ్బా. మంచిగా చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అట్టలు పట్టుకొని నినాదాలు చేస్తుంటే నడిమిట్ల గదవకు చెయ్యి పెట్టుకొని గమ్మునున్నాడు హరీష్ రావు సారు. ఇక మోక చూసుకొని చిన్నగా ఇటు వచ్చి నోకేండు. ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏహే ఎక్కడిది అసెంబ్లీ పోలీసు లాగా వచ్చినా అస్సలాగలే హరీష్ రావు సారు. మా కేటీఆర్ మీద కేసు ఎట్లా పెడతారని మస్తు దుంకులాడుతుంటే తతిమోళ్ళు కూడా చాతరైన కాడికి తనలాడిండ్రు. ఎంత రచ్చయితుంటే రామన్ ఏడగొక్కున్నాడు నింబలంగా. కౌశిక్ రెడ్డి గారు కాగితాలు చెంపి స్పీకర్ మీద కిసురుడు, అటుకెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరన్న లేచి నీళ్ల బాటలు అందుకున్నాడు. అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి గడబడ్ పెద్దగా అయ్యే వరకు బిరేకిచ్చిండు స్పీకర్ సారు. మళ్ళొచ్చినాక మళ్ళా కదే లొల్లి. ధరణి ఎత్తేసినాం, భూభారతి తెచ్చినాం, మీ సలహాలు ఇయ్యుండ్రి, మీ మాట ఏందో చెప్పుండని మంత్రి పొంగులేటి సారు స్పీకర్ సారు ఎంత బతిమిలన్నా ఇంటొట్టు. రైతులకు ఉపయోగపడే బిల్లు ఇది, వెళ్ళండి మాట్లాడండి అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు? ప్రతిపక్ష నేత సభకు రారు, కొంతమందిని ఇడికి పంపిస్తాడు. రౌడీల్లా గూండాల్లా ఈ సభలో ప్రవర్తిస్తుంటారు. ఇట్లా కాదని మళ్ళీ బిరేకిచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆఫీసులకు విలువ నమ్ముకొని మాట్లాడినా మనోళ్ళు అస్సలు తగ్గలే. ఈ సపోర్ట్ కు షైన్ వార్త లేదంటే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఇంకో సీట్లకు పంపి మాట్లాడిచ్చిండ్రు. మహేశ్వర్ రెడ్డి గారు కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్, వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. రాష్ట్రానికి సంబంధించింది విడిచిపెట్టి ఒక్క కుటుంబం కోసము ఒక్క లీడర్ కోసం లొల్లి పెట్టుడేందని ఎంఐఎం అక్బర్ భాయ్ గట్టిగానే అరుచుకున్నాడు కారోళ్లను. Agitating for one family member only, sir. Family is superior than this house. Look at this, sir. I think this is the culture of BRS. This is the teaching of KCR. This is also reflecting the 10 years governance of BRS. Kachara governance, sir. This is what they are. కామ్రేడ్ సాంబశివరావు సార్ కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేచిండు గిదేం తారీఖు అని. అప్పుడు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. కేసుని ఒక్కడి మీద పెట్టారా ఈ దేశంలో? మీ మీద కేసు ఉంటే మీ నాన్నగారు నిరాహార దీక్ష చేశారు కదా, అక్కడ నిరాహార దీక్ష చేయరాదండి గాంధీ బొమ్మ దగ్గర.